లైక్ వి సీ ఇన్ ద సోషల్ మీడియా. ఇప్పుడు చాలా మందికి జాబ్స్ దొరకడం లేదు. సో మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఏమని, ఇక్కడ మీరు ఫిలప్ చేసేసేయండి మీ గ్రాడ్యుయేషన్, ఈమెయిల్, ఎక్కడ ఏం చేశారు, మొబైల్ నెంబర్ అన్నీ డేటా వెళ్ళిపోతుంది. కానీ మనం వెయిట్ చేస్తాం వాళ్ళ కాల్ కోసం, ఈ కంపెనీలో హైరింగ్ ఉంది కదా, ఆ కంపెనీలో హైరింగ్ ఉంది కదా అని చెప్పేసి. సో ఈ డేటా ఇవ్వడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమా? కానీ అక్కడ మనకి కాల్స్ రావట్లేదు జాబ్కి, బట్ వీఆర్ ఫిల్లింగ్ ద ఫార్మ్స్. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే దే ఆర్ ఫిల్లింగ్ ద ఫార్మ్స్ లైక్ ఓకే నేను ఇది ట్రై చేస్తానని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మీరు అంటున్నట్టు నెంబర్ దొరికితే కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, జీమెయిల్ దొరికితే కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ కంపెనీ నిజంగానే హైరింగ్ చేస్తుంది అనేసి స్టూడెంట్స్ ఎలా తెలుసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. సో మీరు అన్నట్టు ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫ్రాడ్స్ అన్న ఎలా జరుగుతాయి మనం కొంచెం ఫండమెంటల్కి వెళ్తే, ఎనీ ఫ్రాడ్ మనకి ఏ ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనమే. మన వల్లనే ఫ్రాడ్స్ అని ఎక్కువ జరుగుతాయి అనమాట. సో మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరం కూడా, మీరైనా నేనైనా కూడా మనం చాలా ఎమోషనల్ అనమాట. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక లింక్ వచ్చినప్పుడు ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు మనం దానికి రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ అవ్వం అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వాలి. అంటే మనం దాన్ని థింక్ చేయాలి. బట్ మనం ఏం చేస్తాం, ఎమోషనల్గా ఆ లింక్ని క్లిక్ చేయడం కానీ ఆర్ ఇలాంటి థింగ్స్ అని చేస్తాం అనమాట. సో మీరు అన్నట్టు ఇప్పుడు జాబ్ సినారీకి వచ్చినట్టయితే హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఫ్యూ థింగ్స్ పైన ఫోకస్ చేస్తారు ఎప్పుడైనా సరే. వాళ్ళకి ఫ్యూ థింగ్స్, ఒకటి ఆఫర్, ఇంకోటి ట్రస్ట్, అండ్ ఇంకోటి అర్జెన్సీ, ఇంకోటి ఫియర్. ఈ 4 ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ సినారియో కానీ ఆర్ గేమ్ని క్రియేట్ చేస్తారు అనమాట. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి సింపుల్, మనం ఎమోషనల్గా ఉంటున్నాం ఆర్ ఏదైనా ఫ్రీగా వస్తుందంటే సింపుల్గా మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం రియాక్టింగ్ రెస్పాండ్ అయ్యామనుకోండి, మనం ఒక విషయం ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు జాబ్ ఆపర్చునిటీ అనేది, ఏ కంపెనీ అయినా సరే ఒక జాబ్ ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్లో పెట్టిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళ అఫీషియల్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. అండ్ లింక్డ్ఇన్లో కూడా మనం చెక్ చేయాలి. లింక్డ్ఇన్లో ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఓపెనింగ్ ఉంది అంటే దెన్ అది ట్రస్టెడ్. లేదు అంటే ఏదో ప్లాట్ఫామ్లో ఓపెనింగ్స్ ఉన్నాయి మనం అప్లై చేసాం అనుకోండి, దెన్ డెఫినెట్లీ దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక జాబ్ అప్లై చేసే ప్రాసెస్లో వాళ్ళు చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, లైక్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. బట్ ముందు చెప్పినట్టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక సింగిల్ ఈమెయిల్ ఐడి ఆర్ ఒక సింపుల్ మొబైల్ నెంబర్ కంప్లీట్ అటాక్ మొత్తం చేస్తారు అనమాట. సో చూస్తున్న ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా రియాక్ట్ అవ్వడం కంటే రెస్పాండ్ అవ్వండి.